హాయ్ అండి. రీసెంట్‌గా మేమైతే మా ఊరికి వెళ్ళాము జాతర కోసం. 10 రోజులు సెలవు పెట్టి మరీ ఊరికి జాతరకి వెళ్ళామంటే, ఏ రేంజ్‌లో మా ఊర్లో జాతర జరుగుతుందో మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరేమో. మా ఊర్లో మా ఊరి దేవతైన గంగానమ్మ, ఊడుగులమ్మ అని కూడా అంటూ ఉంటారు. అమ్మవారి జాతర అయితే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక 20 రోజుల పాటు ఒక పెద్ద ఉత్సవంగా అయితే జరిపారు. నేను పుట్టకముందు ఎప్పుడో జరిగిన జాతర కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మరీ జాతర మళ్ళీ చేయలేమేమో అనేంతగా జాతరనైతే జరిపించారు. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగిన జాతరకి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. ఈ జాతరలో భాగంగానే ఒక రోజైతే పసుపు నీళ్ళ వేడుక అనేది జరిగింది. ఇది కేవలం ఆడపడుచుల పండగ మాత్రమే. ఈ ఆడపడుచుల పండగకి బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారు కూడా హాజరయ్యారు. ఇంకా ఊర్లో నాతో పాటు అందరు ఆడపడుచులు పసుపు చీరలు అయితే కట్టేసుకుని వేపాకులు కట్టిన రాగి బిందెలతో పసుపు నీళ్ళవి ఒక గుడి దగ్గర నుంచి మా ఇంటికి కొంచెం దగ్గరగా ఉండే అమ్మవారి గుడి దాకా తీసుకొచ్చి ఊరేగింపుతో ఆ పసుపు నీళ్ళ వేడుకని ఎంత ఘనంగా అయితే జరిపించారో మాటల్లో అయితే చెప్పలేము. అంత బాగా జరిగాయి వేడుకలన్నీ. నేను వాటికి సంబంధించిన షార్ట్లన్నీ కూడా ఇంతకు ముందే పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయితే కనుక కంపల్సరీ అయితే చూసేయండి. ఆ రోజు పసుపు నీళ్ళ వేడుక అనేది ముగిసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అయితే అక్కడే గుడి దగ్గర భోజనాలు అనేవి ఏర్పాటు చేశారు. భోజనాల కోసం చూస్తున్నారు కదా, క్యూ లైన్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఎందుకంటే జాతర భోజనాలు కంపల్సరీ తినాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కేవలం ఊర్లో వాళ్ళ కోసమే కాకుండా చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చే వాళ్ళ కోసం, ఇంకా చుట్టాలు కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అయితే భోజనాలు అయితే భారీగా అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా భోజనాల దగ్గర జనాలు అయితే ఏ విధంగా ఉన్నారో. ప్లేట్లు తీసుకోవడానికి కూడా ఖాళీగా లేదంటే మీరే అనుకోవచ్చు ఎంతమంది ఉన్నారనేది. ఇంకా మేమైతే కొంచెం యుద్ధం చేసిన తర్వాత ప్లేట్లు అవి తీసుకుని మేమైతే భోజనం దగ్గరికి వెళ్ళిపోయాం. భోజనాల్లో అయితే ప్రసాదంగా రవ్వ కేసరి, ఇంకా అరటికాయ బజ్జీ, కొద్దిగా పులిహోర, నార్మల్ రైస్, ఇంకా దాంట్లోకి పప్పు, మామిడికాయ, కొత్త ఆవకాయ, దాంతోపాటుగా దొండకాయ ఫ్రై, వంకాయ కర్రీ, సాంబారు, అందులోకి చిప్స్, ఇంకా గెడ్డ పెరుగు. తిన్న వాళ్ళకి తిన్నంత పెట్టారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కానీ ఇలాంటి జాతరలలో చేసే భోజనాల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఆ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకదేమో అన్నంత బాగుంటాయి. ఇక్కడ భోజనాలు చేసేవారందరికీ వేడికి తట్టుకోలేరేమో అని చెప్పి అక్కడక్కడ కూలర్లు కూడా పెట్టారనమాట. ఇలా అయితే మా భోజనాలు చాలా బాగా జరిగాయి ఆ రోజు వరకు. ఈ జాతర వల్లే కొంతమంది చిన్నప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ కూడా అక్కడక్కడ అయితే కలిశారనమాట. ఇలా అయితే మేము ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసేసాం. పసుపు నీళ్ళ వేడుక అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కొంచెం ఫ్రీ అవుతుంది కదా, అందుకే నేనైతే ఇప్పుడు ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడంతా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు కవర్ చేసి చూపిద్దామని చెప్పి. అమ్మవారి దగ్గర డెకరేషన్ అయితే మాత్రం లైటింగ్లు, పచ్చిపూలు, తోరణాలతో చాలా బాగా అయితే చేసేసారు. జాతర అన్ని రోజులు ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉండేవాళ్ళం.